ఐపీఎల్ 2025లో వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి సతమతమవుతున్న ఎస్ఆర్హెచ్ ఇప్పుడు అగ్ని పరీక్షకు సిద్ధమైంది. ఈ రోజు ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో ఒక క్రూషియల్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీంకి విజయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ చాలా డెస్పరేట్గా ఉంటారు. ఎందుకంటే ఆ టీం ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. అది కూడా 4 మ్యాచ్లు వన్ సైడెడ్గా ఓడిపోయారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనమైతే ఈ మ్యాచ్లో ఉండబోయే టాప్ ప్లేయర్ బ్యాటిల్స్ ఏంటో చూసేయాలి. సో పవర్ ప్లేలో మరోసారి ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ మరియు అర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూడబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ టోన్ని సెట్ చేసే బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఎర్లీగా అవుట్ అయినా ప్రతిసారి కూడా ఎస్ఆర్హెచ్ టీం స్ట్రగుల్ అవుతోంది. సో ప్రీవియస్గా చూసుకుంటే అర్షదీప్ సింగ్ అయితే హెడ్ని ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరూ తలపడ్డ ఇన్నింగ్స్లో 22 బాల్స్ వేసి 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 సార్లు అవుట్ కూడా చేశాడు. సో క్లియర్లీ ట్రావిస్ హెడ్ కి అయితే లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ ఎగెనిస్ట్ గా వీక్నెస్ ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ ఎలా కౌంటర్ చేస్తాడనేది. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మరియు మహమ్మద్ షమి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్లీ ప్రీవియస్ గా షమి అయ్యర్ ని బాగా స్ట్రగుల్ చేశాడు. 4 ఇన్నింగ్స్ లో 21 బాల్స్ చేస్తే కేవలం 12 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో క్లియర్లీ మ్యాచ్ లో గనక షమి లాస్ట్ మ్యాచ్ ఫామ్ ని కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి ఎస్ఆర్హెచ్ టీమ్ కి. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే ఇషాన్ కిషన్ వర్సెస్ మార్క్ జాన్సన్. మెయిన్లీ ప్రీవియస్ గా మార్కో జాన్సన్ ఇషాన్ కిషన్ ని స్ట్రగుల్ చేశాడు. 3 ఇన్నింగ్స్ లో 28 బాల్స్ వేస్తే 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. బట్ అయినా ప్రెసెంట్ అయితే ఇద్దరు కూడా అంత చెప్పుకోదగ్గ ఫామ్ లో లేరు. దీంతో చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారనేది. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే హెన్రిచ్ క్లాసెన్ మరియు లాకీ ఫెర్గూసన్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండబోతోంది. మెయిన్లీ ఫెర్గూసన్ పీబీఎస్కే టీమ్ కి కీ బౌలర్ గా ఉంటే మిడిల్ ఓవర్స్ లో ఎక్కువ వికెట్లు తీస్తున్నాడు. అండ్ ఆల్సో ఇతను ప్రీవియస్ గా క్లాసెన్ ని కూడా కొంతవరకు కంట్రోల్ చేశాడు. 2 ఇన్నింగ్స్ లో 17 బాల్స్ వేసి 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒకసారి అవుట్ కూడా చేశాడు. డెఫినెట్లీ మ్యాచ్ లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక చివరికైతే మోస్ట్ ఎక్సైటింగ్ బ్యాటిల్ ప్రియాన్స్ ఆర్యా వర్సెస్ ప్యాట్ కమిన్స్. ఇదైతే పవర్ ప్లే లో ఉండబోయే బ్యాటిల్. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ షార్ట్ బాల్స్ తో ప్రియాన్స్ ఆర్యాని ఎక్కువగా టెస్ట్ చేయాలి. ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే ఈ మ్యాచ్ లో యంగ్స్టర్స్ ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మనోడు ఎక్కువసేపు క్రీజ్ లో ఉంటే ఎంత రచ్చ చేస్తాడో కల్లారా చూసాం. ఎనీవే ఈ మ్యాచ్లో అయితే మోస్ట్ లైక్లో ఒక బ్యాటింగ్ చేయడానికి బాగుంటుంది అనిపిస్తోంది. అంటే 2 టీమ్స్లో బ్యాట్స్మెన్స్ గట్టిగా కొడతారేమో అనిపిస్తోంది. అండ్ చూసుకుంటే ఏ టీం యొక్క బ్యాట్స్మెన్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళ మ్యాచ్ కూడా గెలవచ్చు. చూడాలి మరి. మీరు ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో తమ వరుస పరాజయాలకి ఫుల్ స్టాప్ పెడుతుంది అనుకుంటున్నారా?